ఇప్పుడు మనము మాక్సిమం అంటే ఏంటి? మినిమం అంటే ఏంటి? ఈ 2 ఫంక్షన్స్‌ని ఎలా యూజ్ చేస్తారో చూద్దామండి. మాక్సిమం అంటే మనం ఏదైతే రేంజ్‌ని సెలెక్ట్ చేసుకుంటామో అందులో మాక్సిమం వాల్యూ ఏంటో అనేది మనకి చూపిస్తుందండి. అలాగే మినిమం వాల్యూ ఎంతో కూడా మనకి చూపిస్తుంది. ఇప్పుడు చూసుకుందామండి. మనకి యావరేజ్ వచ్చింది కదా! ఈ 3లో మనకి మాక్సిమం ఏది? మినిమం ఏది? అనేది చూద్దాం. మనకి 3 ఉన్నాయి కాబట్టి మనం చెప్పడం చాలా ఈజీ అండి. మాక్సిమం ఏది? మినిమం ఏది? కానీ మీరు ఒక్కొక్కసారి డేటా చూస్తే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ డేటా అనేది మీకు అవైలబుల్‌గా ఉంటుంది. అలాంటప్పుడు ఆ 100 కూడా మీరు ప్రతి నంబర్‌ని చూస్తూ మాక్సిమం, మినిమం అనేది చేయలేరు. అలాంటప్పుడు మీరు సింపుల్‌గా మాక్సిమం, మినిమం అనే ఫంక్షన్స్‌ని యూజ్ చేయొచ్చు. ఒక్కసారి చేసి మనం తర్వాత ఫంక్షన్‌కి వెళ్దామండి. మనం యాజ్ యూజువల్‌గా అది ఫంక్షన్ ఫార్ములా అప్లై చేస్తున్నాం కాబట్టి మనం ఫస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు రాస్తాము. తర్వాత ఎంఏఎక్స్ అని చెప్పేసి ఇస్తాం. మీకు ఇక్కడ ఎంఏఎక్స్ మ్యాక్స్ అని వచ్చింది కదా! దానిపై డబుల్ క్లిక్ చేయండి. మనకి మాక్సిమం ఫంక్షన్ యాక్టివ్ అవుతుంది. అండ్ అలాగే మీరు ఇచ్చేసేయండి. ఏ రేంజ్‌లో మీకు మాక్సిమం వాల్యూ చూపించాలో ఆ రేంజ్‌ని ఇచ్చేసి మీరు ఆ ఫంక్షన్‌ని క్లోజ్ చేసేసి ఎంటర్ అనేది చేయండి. ఇప్పుడు మీకు ఇలా స్పేస్ సరిపోనప్పుడు మీకలాగా యాషెస్‌లా వస్తుందండి. అప్పుడు మీరు కొంచెం సెల్ సైజ్‌ని ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూసారా? ఈ 3లో మాక్సిమం అనేది 52,331 అని చెప్పేసి మనకి చెప్పింది. అలాగే మినిమమ్ కూడా వస్తుందండి. మినిమమ్ అని చెప్పేసి ఇచ్చేసి డబుల్ క్లిక్ చేసి ఈ రేంజ్‌ని సెలెక్ట్ చేసుకొని మీరు ఫంక్షన్ అనేది బ్రాకెట్‌తో క్లోజ్ చేసేసేయండి. తర్వాత ఎంటర్ చేస్తే మీకు ఇందులో మినిమమ్ ఏదండి 42,259 ఇదండి. మనకి ఏం చెప్తుంది అంటే మాక్సిమం అనేది మీరు సెలెక్ట్ చేసుకున్న రేంజ్‌లో మాక్సిమం నంబర్ ఏది? అండ్ అలాగే మీరు సెలెక్ట్ చేసుకున్న రేంజ్‌లో మినిమమ్ నంబర్ ఏది అనేసి మీకు మాక్సిమం అండ్ మినిమమ్ చెప్పడం జరుగుతుంది. తర్వాత మనము ఇంకొక ఫంక్షన్‌కి చూద్దామండి. ఇంకొక ఫంక్షన్ ఏంటంటే కౌంట్ ఫంక్షన్ అండి. ఈ కౌంట్ ఫంక్షన్ ఎలా యూజ్ అవుతుందో ఒక్కసారి చూద్దాం. ఈ కౌంట్ ఫంక్షన్ అనేది ఎలా యూజ్ అవుతుంది అంటే, మనకి ఒక్కొక్కసారి ఎన్ని సెల్స్‌లో మనం డేటా ఎంటర్ చేశాము అనేది కౌంట్ కావాల్సొస్తుందండి. అంటే నంబర్ ఆఫ్ సెల్స్ అనేదనమాట మనకి డేటా కావాల్సొస్తుంది. 5 సెల్స్‌లో డేటా ఎంటర్ చేశామా? 10 సెల్స్‌లో ఎంటర్ చేశామా? 1000ఆ? 10,000ఆ? అనేది మనకి కౌంట్ అనేది కావాల్సొస్తుంది. ప్రతిసారి మీరు కౌంట్ అనేది చేసుకుంటూ 1, 2, 3 అని కౌంట్ చేసుకుంటూ ఉండలేరు. అలాంటప్పుడు మనకి కౌంట్ ఫంక్షన్ అనేది కౌంట్ చేసి ఇస్తుంది. సో, మనము కౌంట్ ఫంక్షన్‌ని చూద్దాం. ఈజ్ ఈక్వల్స్ టు మీరు కౌంట్ అనేసి టైప్ చేయండి. డబుల్ క్లిక్ ఇచ్చేసేయండి. ఇక్కడ మీకు చూపిస్తున్నట్టయితే వాల్యూ 1, వాల్యూ 2 అలా అడుగుతుందండి. మనము ఈ రేంజ్‌ని సెలెక్ట్ చేసుకుందామండి. ఈ రేంజ్‌ని సెలెక్ట్ చేసుకొని ఈ ఫార్ములా అనేది క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేసి ఎంటర్ చేస్తే మనకి ఏ ఆన్సర్ వస్తుందండి? ఇప్పుడు మనం ఇప్పుడు మనకి ఎన్ని సెల్స్ సెలెక్ట్ చేసామండి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అంటే మనము టోటల్‌గా 12 సెల్స్‌లో డేటా అనేది ఎంటర్ చేసాం. సో, ఇక్కడ కౌంట్‌లో కూడా మనకి 12 అనేసి వస్తుందండి. మనకి టోటల్‌గా ఎన్ని సెల్స్‌లో డేటా ఎంటర్ చేసామండి? 12. అలా కాకుండా ఇంకొక్కసారి కౌంట్ అప్లై చేస్తున్నానండి. ఈజ్ ఈక్వల్స్ టు కౌంట్ అనేసి మీకు డబుల్ క్లిక్ చేసేసి నేను ఈ క్వార్టర్ 1, క్వార్టర్ 2, క్వార్టర్ 3 ఉంది కదండీ! వీటిని కూడా సెలెక్ట్ చేసి చూద్దాము. ఇప్పుడు ఎంత చూపిస్తుందో మనకి కౌంట్ అనేది. ఎంటర్ చేస్తే మీకు స్టిల్ 12 వచ్చింది. ఎందుకండి? ఇక్కడ మనము మీకు డిఫరెన్స్ ఏంటంటే కౌంట్ ఫార్ములాలో ఫస్ట్ ఫార్ములా మనకి నేను ఒక కలర్ ఇచ్చేస్తానండి. చాలా ఇంపార్టెంట్. నేనిక్కడ ఈ కలర్ అనేది ఇచ్చేస్తాను. డార్క్ గ్రీన్ అండ్ ఇది సెకండ్ ఫార్ములా అండి. సెకండ్ ఫార్ములాకి నేను రెడ్ అనేది ఇచ్చేస్తాను. మనం ఫస్ట్ ఫార్ములా డార్క్ గ్రీన్‌లో అప్లై చేసినప్పుడు కరెక్ట్‌గా 12 సెల్స్ డేటాని మనం రేంజ్‌లో తీసుకున్నాము. అది కూడా కౌంట్ చేసి 12 సెల్స్‌లోనే డేటా అనేది మీరు ఇన్‌పుట్ చేశారు అని చెప్పింది. పర్లేదండి. నో ప్రాబ్లమ్. నెక్స్ట్ రెడ్ కలర్‌లో మనం 12 వచ్చినప్పుడు అక్కడ ఫార్ములాలో మనం రేంజ్ ఇదంతా తీసుకున్నామండి. అంటే క్వార్టర్ 1, క్వార్టర్ 2, క్వార్టర్ 3, క్వార్టర్ 4 ఈ సెల్స్ కూడా ఇంక్లూడ్ అయ్యున్నాయి.
కానీ అది 12 మళ్ళీ 12 చెప్పింది. అంటే కౌంట్ అనేది ఓన్లీ వాల్యూస్ బేస్డ్ అండి. అంటే ఓన్లీ నంబర్స్ బేస్డ్‌కే మీకు కౌంట్ చేసి చెప్తుందనమాట. ఇలాగ టెక్స్ట్ ఉన్నప్పుడు Q1, Q2, Q3, Q4 అనేది చెప్పదు. మీకు ఒకసారి నేను ఇంకా మీకు ప్రూఫ్ ఏం చేస్తాను అంటే, ఇక్కడ Q1 ఉంది కదా! నేను Q అనేది తీసేస్తాను. మీకు చూడండి నంబర్ అనేది మారుతుందో లేదో. మీరిక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 12 కాస్త 13 అయింది. అంటే ఇప్పుడు ఈ సెల్స్‌లో ఈ 12 కాకుండా ఈ 1 సెల్‌ని కూడా కన్సిడర్ చేసి 13 అనేది కౌంట్ చేసింది. సో, ఇలా టెక్స్ట్ ఉన్నది, ఆల్ఫాబెట్స్ ఉన్నవి అది కౌంట్ అనేది చెయ్యదు. ఇది కౌంట్ అనేది మనకి ఓన్లీ నంబర్స్ సెల్స్ ఉన్న అంటే నంబర్స్ రాసిన సెల్స్ ఉన్న న్యూమరికల్ సెల్స్‌కి మాత్రమే కౌంట్ చేయడానికి యూజ్ అవుతుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది. అదేంటి? ఓన్లీ న్యూమరికల్ సెల్స్‌ని మాత్రమే నంబర్ ఆఫ్ సెల్స్ కౌంట్ చేస్తే ఎలాగా? నాకు టెక్స్ట్ కూడా ఉంటుంది. టెక్స్ట్ ఉన్న సెల్‌ని కూడా అన్నిటిని కలిపి కౌంట్ చేయాలి. ఎన్ని సెల్స్ యూజ్ చేశాను అనేది మీకు కావాలి అంటే, అప్పుడు మనకి కౌంటా అనే ఫంక్షన్ ఉందండి. ఏ ఫంక్షన్ అండి? కౌంటా. ఫంక్షన్ పేరు కౌంటా అండి. అంటే ఇందులో అన్ని నంబర్ ఆఫ్ సెల్స్‌ని తీసుకుంటుందండి. మీకు టెక్స్ట్ ఉన్న సెల్‌ని తీసుకుంటుంది, కౌంట్ చేస్తుంది. అండ్ అలాగే న్యూమరికల్ వాల్యూ ఉన్న సెల్‌ని కూడా కౌంట్ చేస్తుంది. ఒక్కసారి అప్లై చేసి చూద్దామండి. ఈజ్ ఈక్వల్స్ టు గుర్తుపెట్టుకోండి. ఏ ఫంక్షన్ అప్లై చేసినా, ఏ ఫార్ములా అప్లై చేసినా మనం స్టార్టింగ్ ఈజ్ ఈక్వల్స్ టు అనేది ఇవ్వడం మ్యాండేటరీ. ఈజ్ ఈక్వల్స్ టు కౌంటా. ఇక్కడ మీకు చూసారు కదండి కింద వచ్చింది కౌంటా. దానిపైన డబుల్ క్లిక్ చేసేసేయండి. మీకు ఫంక్షన్ అనేది యాక్టివ్ అయిపోతుంది. ఇప్పుడు మనము వాల్యూస్‌ని సెలెక్ట్ చేసుకుంటాము. ఇదంతా కూడా సెలెక్ట్ చేస్తున్నానండి రేంజ్. సెలెక్ట్ చేసిన తర్వాత ఫంక్షన్‌ని బ్రాకెట్‌తో క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను. చూసారా? మీరు కౌంటాలో ఎంతొచ్చింది మనకు 16. అంటే టెక్స్ట్‌ని కూడా కాలిక్యులేట్ చేసిందండి. ఇక్కడి వరకు 12 దాంతో పాటు ఈ 4ని కూడా కాలిక్యులేట్ చేసి మనకి 16 అనేది ఇచ్చింది. వెరాస్ కౌంటా అయితే మీరు రేంజ్‌లో టెక్స్ట్‌ని సెలెక్ట్ చేసినప్పటికీ అది ఓన్లీ న్యూమరికల్ టెక్స్ట్ సెల్స్ మాత్రమే కౌంట్ అనేది చేసి మీకు ఇస్తుంది. అదండి. మరి ఇంకొక పాసిబిలిటీ ఏంటి? ఇప్పుడు నేను ఇప్పటి వరకు ఇది డేటా ఎంటర్ చేసిన సెల్ అండి. మనకు ఒక్కొక్కసారి డేటా ఎలా ఉంటుందంటే, మిడిల్‌లో కొన్ని సెల్స్ ఎంప్టీగా అనేది ఉండొచ్చు. ఇక్కడ నేను ఒక సెల్ అనేది తీసేస్తున్నానండి. మీకు ఇక్కడ చూసారా వాల్యూస్ అనేది ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోయాయి. ఒక సెల్‌లో వాల్యూ లేదు కదా 15. సో, అందుకే ఇవనేది చేంజ్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసినట్టయితే, ఇక్కడ ఏముందండి బ్లాంక్ స్పేస్. అంటే మనం నంబరు లేదు, ఇంకా టెక్స్ట్ లేదు. బ్లాంక్ స్పేస్. కానీ మనం రేంజ్ ఇలా ఒకసారి సెలెక్ట్ చేసి, ఇలా ఒకసారి సెలెక్ట్ చేసి, అలా రేంజ్‌ని స్ప్లిట్ అనేది చేయలేం. ఒక్కసారిగానే ఇలాగ రేంజ్ అనేది ఇవ్వగలం. మరి అలాంటప్పుడు ఈ బ్లాంక్ స్పేస్‌ని కన్సిడర్ చేయకుండా ఎందుకంటే మనం అక్కడ టైప్ చేయలేదు కదండీ! ఈ బ్లాంక్ స్పేస్‌ని కన్సిడర్ చేయకుండా మనకి ఓన్లీ టెక్స్ట్ ఉన్న సెల్స్‌ని మాత్రమే కౌంట్ చేసి చెప్పాలంటే కూడా మనకి కౌంటా అనేదే ఫంక్షన్ యూజ్ అవుతుందండి. మరి బ్లాంక్ సెల్స్ ఎన్నున్నాయో మీకు ఎలా తెలుస్తుంది అంటే, కౌంట్ బ్లాంక్ ఫంక్షన్ యూజ్ చేసి అండి. అంటే మనం తీసుకున్న రేంజ్‌లో బ్లాంక్ సెల్స్ మాత్రమే ఎన్నున్నాయి అనేది కౌంట్ బ్లాంక్ అనేది చెప్తుంది. మనం తీసుకున్న రేంజ్‌లో అదర్ దాన్ బ్లాంక్ సెల్స్ డేటా ఎందులో ఉన్నది అనేది కౌంటా చెప్తుంది. టోటల్ డేటా ఇంక్లూడింగ్ న్యూమరల్స్. అండ్ అలాగే ఓన్లీ న్యూమరల్స్ ఎంటర్ చేసిన డేటా ఎంతుంది? ఎన్ని సెల్స్ ఉన్నాయి? అనేది కౌంట్ అనే ఫంక్షన్ చెప్తుందండి. ఒక్కసారి కౌంట్ బ్లాంక్ కూడా మీకు అప్లై చేసి చెప్తానండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కౌంట్ బ్లాంక్. దానిపైన డబుల్ క్లిక్ చేసేసేయండి. తర్వాత మనం ఈ పార్ట్ అనేది రేంజ్ అనేది ఇచ్చేస్తాము. ఈ ఫంక్షన్‌ని క్లోజ్ చేసేయండి. ఇప్పుడు మీకు కౌంట్ బ్లాంక్‌లో ఓన్లీ ఎంతొస్తుందండి? ఇది ఓన్లీ ఎంప్టీ సెల్స్ మాత్రమే మనకి కౌంట్ చేసి చెప్తుంది. సో, ఎంటర్ చేస్తే మీకు ఏమొస్తుందండి 1.